మనశ్శాంతి లేని ధనికుడి కన్నా ప్రశాంతత ఉన్న నిరుపేద మిన్న. ప్రక్కవారిని ఎక్కువగా నమ్మితే నమ్మక ద్రోహం చేస్తారు. అందుకే ఫ్రెండ్స్ అని ఎవరిని ఎక్కువగా నమ్మకు. కొందరికి దేవుడు అన్నీ ఇస్తాడు ప్రేమను తప్ప, కొందరికి ప్రేమను ఇస్తాడు అన్నీ ఇవ్వడం మరచిపోతాడు. జీవితంలో మీ జీవితానికి ఏది కావాలో తేల్చుకోండి మిత్రమా. ఎదుటి మనిషి దూరం అవుతాడు అని తెలిసి కూడా తనతో స్నేహం చేస్తాము. అందుకేనేమో ఈ ప్రపంచంలో స్నేహానికి చాలా విలువ ఉంది. మనం బాధపడినప్పుడు సంతోషం ఉండదు, సంతోషపడినప్పుడు బాధ ఉండదు. ఇవి రెండూ ఒక దగ్గర ఉండవు. ఇది అర్థం చేసుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. ఎవరినైనా నిందించే ముందు మనం ఎంతవరకు సరైన వారమో ఆలోచించాలి. ఒక నిజాన్ని దాచేవాడి కన్నా ఓ అబద్ధాన్ని దాచేవాడికి గుండె బలం ఎక్కువ. కష్టాల్లో ఉన్న వారిని పైకి తీసుకురావడానికి ఒక్కోసారి ఎదురుచూపు కూడా ఫలితాన్ని ఇస్తుంది. డబ్బు అనే జబ్బుకి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం. ఆకలి తీర్చడం గొప్ప కావచ్చు, కానీ ఆ ఆకలి వెనుక ఉన్న ఆవేదన తీర్చడం అంతకంటే గొప్ప. ఒక జీవితంలో మనిషికి ఎన్నో పేర్లు, కానీ చివరికి మాత్రం అందరికీ ఒకే పేరే, కీర్తిశేషులు అని. మీ అంగీకారం లేకుండా మీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. కష్టాలను చూసి పారిపోయే వారి కంటే వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిగిన వారే ఎప్పటికైనా విజయం సాధించగలరు. ఆలోచించు. ధనం పెరిగే కొద్దీ నీలో గుణం పెరగాలి, కానీ అహం పెరిగితే నీ వినాశనం తప్పదు. ఇతరుల పట్ల నీకు ఎలాంటి ఉపయోగం లేకపోయినా వారికి నువ్వు సేవ చేయవలసి వచ్చినప్పుడు గతంలో వారికి నువ్వు రుణపడినట్లుగా భావించి ఆనందంగా చెయ్యి. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వాళ్ళు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. డబ్బు మాత్రమే కాదు, మంచితనం, దయాగుణం కూడా ఉండాలి. నీకు 100 కోట్ల రూపాయల సంపద ఉన్నా బుద్ధి సరిగా లేకుంటే నీ చివరి రోజుల్లో ఆ డబ్బు నీకు ఏ విధంగా సాయం చేయలేదు. 4 గాడిదలతో కట్టేస్తే గుర్రం కూడా గాడిద అవుతుందట. మనం గుర్రం కాకపోయినా పర్వాలేదు, మూటలు మోసే గాడిద మాత్రం కాకూడదు. డబ్బుకి జాలి, దయ ఉండదు. ఉన్నోడిని ఊరేగిస్తుంది, లేనోడిని వెక్కిరిస్తుంది. పైసా, పరపతి ఈ రెంటిలో ఉండే ఆనందం కంటే ఇతరులకు చేసే సహాయం, సేవలో ఎక్కువ ఆనందం, తృప్తి ఉంటాయి. ప్రయత్నించి చూడండి. నీ ప్రయాణాన్ని ఆపకు. ఓ పూల తోట మీద గాలి వీస్తే అదే సుగంధభరితమవుతుంది. అదే గాలి ఒక మురికి కాలువ మీద వెళ్తే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. సాయాన్ని తిరస్కరించినప్పుడు మాత్రమే నువ్వు స్వేచ్ఛగా ఉండగలవు. ఎవరి తప్పులను చూడకు. ఇతరులలో తప్పులను చూడడం మొదలు పెడితే చివరకు అదే నీ స్వభావంగా మారుతుంది. మనలో చాలామంది మనకంటూ ఒకరోజు రాకపోతుందా అని చాలాసార్లు అనుకుంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పుడు మొదలు పెట్టకపోతే ఆ రోజు ఇంకెప్పటికీ రాదు. రోజులోని 24 గంటలను సక్రమంగా, ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలి. సుఖదుఖాలలో ఒకే రీతిలో ఉండాలి. బాధ పెట్టేవాడు తన వల్ల ఎదుటివాడు ఎంత నరకం అనుభవిస్తున్నాడో అర్థం చేసుకోడు. బాధపడేవాడు ఎంత అనుభవిస్తున్నాడో పూర్తిగా అర్థమయ్యేలా చెప్పలేడు. ఏ బంధంలో అయినా బాధ్యత ఉండాలి, కానీ అనుమానం ఉండకూడదు. చిరిగిన నోటు, ఉచిత సలహాలు రెండూ ఒక్కటే. ఎదుటివానికి ఇవ్వటానికే ఇష్టపడతాం, కానీ తీసుకోవడానికి మాత్రం వెనకడుగు వేస్తాం. అవసరం వరకే ఆలోచన. దీనిని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి. పట్టీల విలువ 1000 రూపాయల్లో, కానీ వేసేది కాళ్ళకి. కుంకుమ విలువ రూపాయలలో, కానీ పెట్టుకునేది నుదుటిపైన. విలువ ముఖ్యం కాదు, ఎక్కడ పెట్టుకుంటారనేదే ముఖ్యం.